వీడియోలకి ముందు మీకు తెలియని కొన్ని నిజాలు. మీ జుట్టు కన్నాలకు మీరే కారణం. అవును, ఇది నిజం. ఒకప్పుడు నేను చేసిన తప్పులు ఇప్పుడు మీరు చేస్తున్నారు. చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చెబుతుంటే నిజం అనుకున్నాను. ఎడిటింగ్ చేసిన వీడియోలు చూసి నిజం అనుకున్నాను. తర్వాత తెలిసింది మంచి మంచి జుట్టు కలవారిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వీడియోస్ చూపిస్తారని. చేతుల్లో బాటిల్, నోట్లో గొప్ప గొప్ప మాటలు. నిజానికి వీళ్ళు వాడతారో లేదో అది మీ మనసుకు వదిలేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూసారా? ఇది క్వశ్చన్ మార్క్. ఇలా మేము చెప్పం, ఇలా మేము చెయ్యం. మీ నమ్మకం కోసం ప్రోడక్ట్ లైవ్ డెమో వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి. అన్నీ చూడండి. ఎవ్రీ స్టెప్ నమ్మకం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం కావాలా? మీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ టీము ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ. ఇది మా ఛాలెంజ్ ప్రోడక్ట్. ఇలా కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించాలంటే ధైర్యం ఉండాలి. ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ అంటే. ఈ ఛాలెంజ్ ఎవరికైనా వదులుతున్నాను. ఈ ఛాలెంజ్కి మీరు రెడీయా? ఒకప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ చేయకూడదని ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఇదే. షాంపూ, లిక్విడ్,
జీరో ఎయిర్ ఫాల్. ఓకే, నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను చూపించాను జీరో ఎయిర్ ఫాల్. కనిపిస్తుంది కదా? జీరో ఎయిర్ ఫాల్. ఓకే, ఓకే, జీరో ఎయిర్ ఫాల్. ఇలా జీరో ఎయిర్ ఫాల్ చూపించాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతాను భయం ఎవరికైనా. సో నేను కళ్ళు మూసుకుని గడువుని చూపించడానికి రెడీగా అయ్యాను. ఆ వీడియో చాలా ఉండే, చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో నమ్మకం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫలితాల కోసం కాల్ చేయండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే,
ఓకే, జిరాఫా. జిరాఫా చూస్తున్నారు కదా, జిరాఫా. ఇలా జిరాఫా చూపించాలంటే మీకు ఇలా కష్టం. ఏ ప్రోడక్ట్ వాళ్ళు మీకు ఇలా చూపించలేరు, ఎంత క్లారిటీగా ఎవరు చూపించరు. ఓకే, ఇలా సిట్టింగ్ వేసుకుని కళ్ళు మూసుకొని చూపించాలని ధైర్యం ఉండాలి. ఓకే, నేను ఎన్నిసార్లు తోగినా ఎన్నిసార్లు వచ్చినా కళ్ళు మూసుకున్నాను కదా, నాకు నేను చెక్ చేయలేదు, కానీ ఇక్కడ జిరాఫా వస్తుంది, వచ్చింది అంతే. ఎందుకంటే ఇది సిలికాన్ హై ప్రొడక్ట్స్, ఇదంటే నాకు నమ్మకం. ఓకే, చూశారు కదా, అదే నమ్మకం. కళ్ళు మూసుకొని చూపించానంటే నమ్మకం నాకు. ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఎందుకు లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకప్పుడు నేను హెయిర్ ఫాల్తో బాధపడిన బాధ ఉండదు. ఒక చదువుకునేప్పుడు కానీ, ఒక జాబ్ చేసుకున్నప్పుడు కానీ హెయిర్ ఫాల్ అయితే దాని యొక్క మనోబాధన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్, ఇంత గొప్ప ప్రోడక్ట్ మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇదే మాటలు నేను చైర్లో కూర్చొని చెప్పొచ్చు, నేను ఎడిటింగ్ చేసి చెప్పొచ్చు, 10 మంది అమ్మాయిలు నిలబెట్టి చెప్పొచ్చు, నేను చేతుల్లో బాటిల్ పెట్టి మరి చెప్పొచ్చు నేను ఇది మంచి ప్రోడక్ట్ అని. కానీ వీళ్ళందరూ వాడుతున్నారా లేదా, రిజల్ట్స్ ఉన్నాయే లేదా, అసలు ఎలా పనిచేస్తుంది ప్రోడక్ట్, నేను మాయ మాటలు చదివితే మీరు నమ్మరు. ఎందుకంటే ఆయన నోట్లో మాటలే, చూడటానికి చేతిలో బాటిల్ ఉంటుంది, అది వాడతారో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఒకప్పుడు మోసపోయాను. ఈ ప్రోడక్ట్ లాంచ్ అయ్యే నేను వేరే ప్రోడక్ట్ వాడిన పర్సన్నే, దానివల్ల లాస్ అయిన పర్సన్నే, మనీ పడి డబ్బులు పోయినాయి. ఆ బాధ ఇంకెవరికి రాకూడదనే ఈ యొక్క ప్రయోగం.
ఓకే. ఒకప్పుడు పేపర్లో కానీ సెల్లులో కానీ యాడ్లు కానీ చూసి చేతుల్లో బాటిల్ పట్టుకోగానే ఇప్పుడు కూడా కొన్ని యాడ్లు చూస్తున్నాను. ఇలా అనగానే చుట్టూ చేస్తుందంట. అలా అనగానే చుట్టూ లేదండి, చెప్తున్నాను కదా. హెయిర్ రీగ్రోత్ కానీ గ్రోత్ అనేది కొంచెం టైం కావాలి, సహనం కావాలి. ఎందుకంటే ఇది నా 4 years ఎక్స్పీరియన్స్ నేను చదువుతున్నాను నేను. ఓకేనా. అలాగే ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను, చేతుల్లో బాటిల్ పట్టుకుని ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, నమ్మండి చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ. అది మీరు నమ్ముతారో లేదో మీ ఇష్టం. నేనైతే మోసపోయాను. నేనైతే మోసపోయాను. ఓకేనా. ఆ బాధ, ఆ ఆవేశన, ఆ తపన అన్నీ కలిపితేనే ఈరోజు నేను ఫార్ములా చేయటానికి ముందుకొచ్చి ఎంత సక్సెస్ఫుల్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను నేను. ఓకే. ఒకప్పుడు నేను ఎలా మోసపోయానంటే, ఇలా రాగానే ఆయిల్ చేయటము, లేదంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఇలా అనగానే ఇలా అప్లై అయ్యగానే హెయిర్ ఫాల్ చూపించేస్తుంటారు. అంతా ఎడిటింగ్ నాకు తెలియదు. ఎడిటింగ్ అని, లేదా చేతులు బాటిల్ పట్టుకున్న వాళ్ళు నిజంగానే వాడారేమో అనుకున్నాము నేను. అలా కొంతమంది ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు కోపం వస్తుంది వాళ్ళ మీద నాకు. ఎందుకంటే డబ్బులు పోయినందుకు కాదు, నేను మోసపోయినందుకు. ఓకే. ఈరోజు ఈ ప్రోడక్ట్ నేను మంచి నేను కూర్చోబెట్టి మీకు చూపించడానికి కారణం ఏంటంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. నమ్మకం ఇవ్వటం నా వంతు, నమ్మటం లేదు అనేది నేను మనసులో వదిలేస్తున్నాను. ఓకే.